ఐదో మాటగా మరి మన మధ్యలో బ్రదర్ తిమోతి వచ్చి చదివి మరి వివరిస్తారు. కూడా రక్షణ పొందుకొని బైబిల్ ట్రైనింగ్ అయ్యి దేవుని సన్నిధిలో సాగుతున్న బిడ్డ తిమోతి వచ్చి ఐదో మాట వివరిస్తారు. అందరూ కూడా చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. హ్యాపీగా ఉన్న వాళ్ళందరూ దేవునికి ఒకసారి వందనాలు చెప్పండి. చూస్తాం మరొకసారి. ఓకే, మంచిదండి. దేవుడు సిలువలో ఆఖరిగా పలికిన 7 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. అందులో 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదువుకుందాం. అటు తర్వాత మస్తమును ఒక్కసారి ఈ మాట అందరం చెప్దామండి. లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనిచున్నాను. ఎందుకోసం? లేఖనం నెరవేర్చడానికి యేసు ప్రభు వారు దప్పికొన్నారంట. అయితే సిలువలో ఉన్నప్పుడు ఇంకొద్ది క్షణాల్లో దేవుడు మరణిస్తాడని ముందుగానే తెలిసినప్పటికీ ఇలా అనటానికి గల ఆంతర్యం ఏంటి అని మీరు అనుకోవచ్చు. అయితే ఒకవేళ నాకు దప్పికగా ఉందే కదా అని అన్నప్పుడు వాళ్ళు దప్పిక తీరిస్తే నేను ఇంకొన్ని రోజులు బ్రతుకుదాము, లేకపోతే ఇంకొంత సమయం బ్రతుకుదామని దేవుడు ఈ మాటలు పలకలేదంట. అయితే దేవుడు ఎప్పుడు చనిపోతున్నారని ముందుగానే ఆయనకు తెలుసు కదా. లేఖనంలో ముందుగానే అన్నీ పొందుపరిచి ఉన్నాయి. అయినప్పటికీ యెరూషలేం దేవాలయంలో చివరిసారిగా పస్కా పండుగ సమయంలో ఉన్నప్పుడు గొర్రెపిల్ల 3 గంటల సమయంలో ఇంచుమించుగా వధింపబడుతుందని కూడా దేవుడికి ముందుగానే తెలుసు. అదే సమయంలో నన్ను సిలువలో వేస్తారని దేవుడికి ముందుగానే తెలిసింది. ఆ సమయంలో తన ప్రాణాన్ని విడిచిపెట్టబోతున్నారు కనుక అటువంటి సమయంలో ఆయనకి ఈ మాట పలికారు. ఏమని? నేను దప్పికొనుచున్నాను. అయితే దేవుడు ఎందుకు దప్పికొన్నాడు అని మీరు అనుకోవచ్చు. సిలువలో వేలాడుతున్న సమయంలో దేవుడు ఎలా ఉన్నాడు? దేవుడి రూపంలో ఉన్నాడా అండి? మానవ రూపంలో ఉన్నారు. ఇప్పుడు మనకందరికీ ఎలా అయితే మానవునిగా సంతోషం, బాధ, దుఃఖం ఎలా అయితే ఉందో, బాధ, వేదన ఇదంతా ఎలా అయితే ఉందో అదే రూపంలో దేవుడు కూడా ఉన్నాడు. అలాంటి సమయంలో దేవుడు సిలువ వేసే ముందు రోజు నుంచి దేవుడు హింసను అనుభవిస్తూ ఉన్నారు. ఓకే, ఇందాక మన వాళ్ళు చెప్పినట్లు పై 4 వాక్యాల్లో దేవుడు ఎంతో భారమైన సిలువను మోసుకుంటూ వచ్చారు. వీధులమ్మటి నుంచి మోసుకొని వచ్చారు. కొరడాలతో కొట్టబడ్డారు. ఆ కొరడాలతో కొట్టబడ్డాడు అంటే ఆ కొరడాలతో ఒక్కసారి కొడితేనే ఆ దెబ్బ తీవ్రత చాలా భయంకరంగా ఉంటుందంట. ఒక దెబ్బను కూడా మనం తట్టుకోలేం. అలాంటిది 32 కొరడా దెబ్బలు దేవుడు మన కోసం భరించారు. ఎవరి కోసం? మన కోసం సిలువలో భరించారు. అలాగే తన తలపై ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు మనకి హ్యాపీగా ఉంటుందా అండి? రక్తం కారుతుంది. అలాంటి రక్తం కారుతున్నా కూడా ఆ శ్రమను సిలువలో మన కోసం భరించారు. అలాగే పక్కలో బల్లెం చేత గుచ్చబడ్డారు. అప్పుడు కూడా బ్లడ్ వస్తుంది. ఇంత భారాన్ని ఎవరి కోసం మోస్తున్నారు? మన కోసం. సామాన్యంగా మనం ఈ సమ్మర్ సీజన్లో బయటకు ఎక్కడికన్నా చిన్న సందు అక్కడ దాకా వెళ్ళి వస్తే ఏమైపోతాం? నీరసం అయిపోతాము, డిహైడ్రేట్ అయిపోతాం. ఏం చేస్తారు అప్పుడు? కూల్ వాటర్ ఇవ్వను, నార్మల్ వాటర్ కూడా కాదు, కూల్ వాటర్ అడుగుతారు. అలాంటి మనము మానవునిగా ఉన్నప్పుడు మనము ఈ కొంచెం దానికే మనం ఇంత దాహంగా ఉన్నప్పుడు దేవుడు ఇంత భారాన్ని మన కోసం మోసినప్పుడు దాహంగా ఉండటం సహజం కాదంటారా? సహజమే. అయితే దేవుడు ఇలా దాహంగా ఉన్నప్పుడు దేవుడికి ఏమి ఇచ్చారండి? దాహంగా ఉన్నానని అన్నప్పుడు చేదు చిరకనిచ్చారు. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదువుదామా? కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 21వ వచనం. వారు చేదు నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఏమిచ్చారంట? దాహం వేసినప్పుడు చేదు చిరకనిచ్చారు. ఆ చిరక, ఆ వెనిగర్ అంటాం కదా, అది చాలా
శ్రేష్టంగా కూడా ఉండదు. ఓకే, ఎంతో చేదుగా అలా ఉంటుంది. అయినప్పటికీ ఆయన దాహం తీర్చుకున్నారా? దాంతో తీర్చుకోలేదు. ఎందుకు? తన చివరి శ్వాస వరకు కూడా దేవుడు భూమి మీదకి పంపించడానికి ఒక ప్రణాళిక ఉంది కాబట్టి ఆ ప్రణాళిక నెరవేర్చడం కోసం దేవుడు ఆ భారాన్ని అంతా మోసారు. అయితే ఇప్పుడు ఆ దాహంతో ఉన్నారు కదా, ఇప్పుడు శారీరక దాహం ఒక్కటేనా దేవుడికి ఉన్నది? దేవుడు దాహంగా ఉన్నాడంటే మానవుడుగా ఉన్నాడు కాబట్టి శారీరక దాహంగా ఉన్నారని అనుకోవచ్చు. కానీ శారీరక దాహం కాదు. ఇంత వేదనలో కూడా దాహం వేస్తుందని అనడానికి కారణం ఏంటంటే మనందరి కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం దేవుడు దాహంగా ఉన్నారంట. మన పాపాల నుంచి రక్షించడానికి, మన పాప విమోచన కలిగించడానికి దేవుడు తన ఆత్మ కూడా తహతహలాడుతుంది అంట. అయితే మానవ సమాజంలో ఒక తల్లి తన బిడ్డల కోసం ఎలా అయితే అలా అంగలారుస్తూ తన పిల్లల దాహం తీర్చినప్పుడే తల్లి తన దాహం తీర్చుకుంటుంది కదా. బేసిక్గా పిల్లలకి అంతా భోజనం పెట్టేసిన తర్వాత, అందరూ అయిపోయిన తర్వాత తల్లి వాళ్ళ భోజనాన్ని పూజిస్తుంది. ఎందుకు? వాళ్ళ పిల్లలు దాహం ముందు తీర్చాలని. అలాగే దేవుడు కూడా మన పాపాలని క్షమించి, మన పాపాలని లోకరక్షకుడు మన కోసం భూమి మీదకి వచ్చి మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళటానికి ఆత్మీయ దాహం కలిగి ఉన్నాడనమాట. ఓకే, అలాగే ఇప్పుడు భూమి మీద మనం ఏ దాహంతో కలిగి ఉన్నామండి? ఇప్పుడు అందరికీ మనకి దాహం ఉంటుంది. ఒకళ్ళేమో మంచి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, స్టడీస్ కంప్లీట్ అయిపోతే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనో, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనో, కొంతమందికి ఇల్లు లేని వాళ్ళకి సొంత ఇల్లు కట్టుకోవాలనో ఒక దాహం ఉంటుంది. మ్యారేజ్ అవ్వని వాళ్ళకి మంచి మ్యారేజ్ అవ్వాలంటే మంచి వరుడు కావాలని ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ ఉంటాయి అందరికీ. అయితే మనం ఎటువంటి దాహం, ఒకవేళ ఇల్లు వచ్చేసింది అనుకుందాం, దాహం తీరిపోద్దా? కొంతమంది ఆనందం కోసం డిఫరెంట్ యాక్టివిటీస్ చూస్తూ ఉంటారు, ఒక కామెడీ షోస్ లేకపోతే ఏవేవో చూస్తూ ఉంటారు. అది జీవితాంతం ఉంటుందా? ఉండదు, పర్మనెంట్, అవి తాత్కాలికం. అయితే శాశ్వత దాహం మనం తీరాలంటే ఏం కావాలి? ఆత్మీయ దాహం తీరాలంటే దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవుని తెలుసుకొని ఆత్మీయ దాహం మనకి కలిగి ఉంటే అప్పుడు మనం పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. అయితే ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం, ఇక్కడ ఎంతమంది బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు? చేతులు పైకెత్తండి ఒకసారి. ఓకే, ఇప్పుడు బాప్తీసం తీసుకున్నాం, అందరూ రక్షణ పొందాం. మన దాహం తీరిపోయిందా? తీరిపోయిందా? ఏం కావాలి మనకి? ఇంకా ఆత్మల పట్ల దాహం కావాలి. మనం ఇంకొన్ని ఆత్మల్ని దేవునికి నడిపించాలి. అలాగే ఇప్పుడు బాప్తీసం తీసుకున్న వాళ్ళు చెయ్యెత్తారు, తీసుకొని వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళు. మనకేం దాహం కావాలి? ఇప్పుడు రక్షణ దాహం కావాలి. అప్పుడు మీరు దేనికోసం ప్రేయర్ చేయాలి? రక్షణ కోసం ప్రేయర్ చేయాలి. సో ఇప్పుడు ఈ దాహం, దేవుడు సిలువలో దాహం గురించి మీకేం అర్థమైంది? ఎందుకు దాహంగా ఉన్నారు అని? ఎందుకు దాహంగా ఉన్నారు? ఆత్మల్ని రక్షించడానికి, ఆత్మల కొరకు దాహంగా ఉన్నారు. మనందరం కూడా దేవుని ఆత్మల కొరకు దాహంగా ఉండాలి, కానీ లోకాశల కోసం లేకపోతే శరీరేచ్ఛల కోసం దాహం కోసం కాదు. నిత్యరాజ్యం అందరికీ వారసులం అవుదామని మీ అందరికీ ఈ చిన్న వాక్యం తెలియజేస్తూ ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనురాలకి ఇద్దరికి ధన్యవాదాలు. హల్లెలూయా.